కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. देवी का अंश थी, उनकी इन्होंने यहाँ तपस्या की कि इसके बारे में मान्यता मानी जाती है। कन्याकुमारी ఇక కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోడీ అయితే పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కన్యాకుమారిలోని శ్రీ భగవతి అమ్మన్ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు అయితే అందించారు. ఇక ఎన్నికల ప్రచారం తర్వాత కన్యాకుమారికి నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కన్యాకుమారిలోని శ్రీ భగవతి అమ్మన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 45 గంటల పాటు ప్రధాని నరేంద్ర మోడీ వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం కూడా చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారం అనంతరం కన్యాకుమారికి చేరుకున్న నరేంద్ర మోడీ శ్రీ భగవతి అమ్మన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివేకానంద రాక్ మెమోరియల్లో 45 గంటల పాటు ధ్యానంలో ఉన్నారు. ఇక మనం చూస్తున్నాం, ఎన్నికల ప్రచారం అనంతరం కన్యాకుమారి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ కన్యాకుమారిలోని శ్రీ భగవతి అమ్మన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 45 గంటల పాటు వివేకానంద రాక్ మెమోరియల్లో ఉన్నది ప్రత్యేక ధ్యానంలో అయితే ఉన్నారు. ఈ విజువల్స్ని ఇప్పుడు iNews స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం.
ఇక ఎన్నికల ప్రచారం అనంతరం కన్యాకుమారికి చేరుకున్న నరేంద్ర మోడీ ఇక్కడ కన్యాకుమారిలోని శ్రీ భగవతి అమ్మాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భగవతి అమ్మాన్ ఒక చిత్రపటాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అయితే అందజేశారు. ఆ తర్వాత వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. కన్యాకుమారికి సంబంధించి ఆ విజువల్స్ను ఇప్పుడు ఐ న్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కన్యాకుమారికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ కన్యాకుమారిలోని శ్రీ భగవతి అమ్మాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరేంద్ర మోడీకి శ్రీ భగవతి అమ్మాన్ చిత్రపటాన్ని కూడా ఇచ్చారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ వివేకానంద రాక్ మెమోరియల్లో 45 గంటల పాటు ప్రత్యేక ధ్యానంలో ఉండనున్నారు.